నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఐ లవ్ నిడదవోలు పార్క్ సెంటర్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న వత్రోత్సవ వేడుకలకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా, ఆటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించారు. అనంతరం పలు అభివృద్ది పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో నిడదవోలుకు సమగ్ర స్వరూపం తీసుకొస్తామని అన్నారు. నిడదవోలు పట్టణంలో రోడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, లైటింగ్ తదితర ఏర్పాట్లకు సంబంధించి సరైన కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. రామానాయుడు మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నిడదవోలు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శతాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక ప్రాంతం నిడదవోలు అని వివరించారు. పర్యాటక శాఖ మంత్రిగా మంత్రి కందుల దుర్గేష్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. మన ప్రాంతానికి నిడదవోలుకు ఎంతో చక్కటి కౌన్సిలర్ ద్వారా చక్కటి సేవలను అందించి మన ప్రాంతం అభివృద్ధికి దోహదపడినటువంటి కౌన్సిలర్స్ అందరికీ కూడా ఈరోజు ఈ వేదిక మీద సన్మానం జరుగుతుంది. నౌ వి రిక్వెస్ట్ అహ్మద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. నిసార్ అహ్మద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సందర్భంగా చిరు సత్కారం జరుగుతోంది. వీరందరూ మనకి ఎంతగానో స్ఫూర్తి, మన ప్రాంత అభివృద్ధికి, ప్రజల యొక్క అభ్యున్నతకు ఎంతగానో చక్కటి సహకారాన్ని తెలియజేశారు. మరి ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారి అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ మీసాల సీతయ్య గారిని గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గారికి ఈ సందర్భంగా చిరు సత్కారం చేయడం జరుగుతుంది. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి